మన కాలేజ్ హిస్టరీని, స్టూడెంట్స్ డేటాని డిజిటలైజ్ చేసి ఒక డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేస్తే అప్పుడు బాగుంటుంది. అది మంచి ఆలోచన అనిపిస్తుంది. నన్ను మీరు ప్రెసిడెంట్గా గెలిపిస్తే పేద విద్యార్థికి ఫీజులు తగ్గించడానికి ప్రయత్నిస్తాను అని మాటిస్తున్నాను. ఏంటి ప్రేమ్, చాలా హ్యాపీగా ఉన్నావు? రీజన్ ఏంటి? ఇంకే ఉంటుందిరా చిట్టి, చామే. ఈరోజు ఎలక్షన్ క్యాంపెయినింగ్లో స్పీచ్ ఎంత బాగా మాట్లాడింది అనుకున్నావు? స్టూడెంట్స్ అందరూ ఒక్కటే క్లాప్స్ అనుకో. హై రాచామ్, నీ గురించే చెప్తున్నా. ఏం చెప్తున్నారు బాబు? నువ్వు క్యాంపెయినింగ్ స్పీచ్లో ఇరగ్గొట్టావంట కదా, అదే చెప్తున్నాడు. ఓహో, బిర్యానీ కూడా ఇరగదీసిందిరా చిట్టి. ఒక్క మెతుకు కూడా మిగల్చకుండా మన వాళ్లే కాకుండా అవతల వాళ్ళు ఆవురావురమంటూ తిన్నారు. ఆఖరికి నిషా కూడా. ఓ గ్రేట్ జాబ్. నిషా గురించి చెప్తున్నా. అది ఇంకా గెలవదని నిషాకి తెలిసిపోయిందిరా. కళ్ళల్లో నీళ్ళొక్కటే తక్కువ, బోరున ఏడవడమే తక్కువ. చామ్, నీ గురించే చెప్తున్నా. ఎల్లుండి జరిగే ఎలక్షన్లో ఓట్లన్నీ నీకే పడతాయి. ప్రెసిడెంట్ నువ్వే అని చెప్తున్నా, రాసి పెట్టుకో. పాపం బిడ్డ, నీ గురించే ఇన్ని చెప్తున్నాడు. నువ్వు ప్రేమ్ గురించి ఏమన్నా చెప్పచ్చుగా చామ్, రికార్డ్ చేసి పెట్టుకుంటాడు. ఎందుకు? ఎవిడెన్స్ కోసమా? అదేంటి చామ్ అలా అంటావు? నేను ఇలా అంటేనే మీరు ఇలా ఉంటారు, నేను ఎలానో అంటే మీరు ఎలానో ఉంటారు. కాబట్టి నేను అలా అనను, ఇలానే అంటాను. రే చిట్టి, నీకేమైనా అర్థమైందరా? నీకే అర్థం కాకపోతే తెలుగు మీద అంత పట్టులేనోండి నాకెలా అర్థం అవుతుంది నాయన? నాకు అర్థమైందిలేరా. ఇలా అన్నా, అలా అన్నా, ఎలా అన్నా నేను ఇలానే తీసుకుంటాను. మీరు ఎలా తీసుకున్నా నేను మిమ్మల్ని చిన్నబాబు అనే అంటాను. నిన్ను డ్రైవర్ బాబు దగ్గరికి తీసుకొస్తాను చా. నేను వస్తే కదా బాబు. ఆ టైం వచ్చినప్పుడు వస్తావు చా. ఇప్పుడెందుకు ఈ టైం వేస్ట్? పడుకోండి. చిట్టి, నీ ఛార్జింగ్ కూడా వేస్ట్ చేసుకోకు. గుడ్ నైట్. విన్నావరా చిట్టి, ఏమని వెళ్తుందో? ఫీల్ అవ్వకు ప్రేమ్, ఇప్పుడెందుకు టైం వేస్ట్ అనే చామంది. పూర్తిగా నేను నీకు దక్కను అన్న సెన్స్ లో చెప్పలేదు. అవును కదరా, నీకు అర్థమైంది, నాకు అర్థం కాలేదేంటి? అయితే నాకు తెలుగు మీద పట్టు పెరిగిందంటావా ప్రేమ్? యాహూ! నాకు చామ్ మీద ప్రేమ పెరుగుతుందే కానీ తగ్గదురా. నా చామ్ని నేను వదులుకోను, ఆ నిషాని పెళ్లి చేసుకోను.